హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మొబిలిటీ వ్యాలీ. సో దీని గురించి విన్నారు కదా, మరి ఇది ఇంకా స్టార్ట్ అయిందా, స్టార్ట్ అవ్వలేదు? ఒకవేళ స్టార్ట్ అయితే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేటువంటి లాభాలు ఏంటి, ఇలా ఎన్నో అంశాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. 30 yearsగా రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తూ ఇంకా స్టిల్ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి, అలాగే ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మొబిలిటీ వ్యాలీ దీని గురించి మేము వింటూనే ఉన్నాం, బట్ అక్కడ ఏం జరుగుతుంది, అసలు అది వస్తే కనుక ఏం లాభాలు వస్తాయి ఏంటి అనేది ఎవరికి ఐడియా లేదు. ఇవన్నీ డబ్బులు తీసుకొచ్చి చెప్పే ఆన్సర్లు సౌజన్య. మరి డబ్బులు ఎవరికి వద్దండి అన్నారు కదా లలితా జ్యువెలర్స్లో, డబ్బులు ఎవరికి చేయదు అనేసి అని. కరెక్టే, మీరు ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్తాం మీ మార్కెట్లో. అది గురించి కూడా తెలిస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా డబ్బులు పెడతారు. ఓకే, ఈ మొబిలిటీ వ్యాలీ అనేది వర్డ్లోనే మీనింగ్ ఉంది. మొబైల్ అంటే మూమెంట్. మొబైల్ అంటే అర్థం ఏంటి? మూమెంట్, అంతే కదా. సో అక్కడ బేసికల్లీ 2000 acres ఎక్కడ వస్తుందంటే, చాలామంది సస్పెన్స్ లాస్ట్లో చెప్తాను. 2000 acresలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ. అంటే ఆటోమొబైల్ అని కాదు, మేజర్ పోర్షన్ ఆఫ్ ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇంకా మిగతా చాలా అదర్ అంశాలు ఉన్నాయి. అవన్నీ 2000 ఎకరాలు అనేది చాలా పెద్ద విస్తీర్ణం. 2000 ఎకరాలు కానీ ఆపరేషన్లోకి వస్తే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ గోల్డ్ మైన్ ఇన్ దట్ ఏరియా. ఇప్పుడు రేట్లు చాలా తక్కువ ఉన్నాయి అక్కడ, కంపేర్ టు ముంబై హైవే కానీ బెంగళూరు హైవే కానీ. సో ఇది ఎక్కడ వస్తుందంటే, ఎక్కడ అని వెయిట్ చేస్తాను, మీరు వెయిట్ చేస్తాను, మీ ఫేస్లో టెన్షన్ కనిపిస్తుంది, పబ్లిక్లో కనిపిస్తుంది. ఇది ఎక్కడా లేదండి. మోకిలా, శంకర్పల్లి, మెహతాబ్ ఖాన్ కూడా, నవాబ్పేట్, సంగారెడ్డి. ఇది నవాబ్పేట్ దగ్గర వస్తుంది. 2000 acres అనేది ఒక బెల్ట్. ఆల్రెడీ ల్యాండ్ ఎలికేషన్ అయిపోయింది, దాన్ని ల్యాండ్ పూలింగ్ ఆ ప్రాసెస్లో ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడ 15 నుండి 20 వేలు మెయిన్ రోడ్ సైడ్ దొరుకుతుంది. సిటీకి నాకు తెలిసి 50 నుండి 60 కిలోమీటర్ దూరం ఉంటుంది. అండ్ అప్కమింగ్ ఏరియా అనొచ్చు. ఒకప్పుడు మీరు పాత వాళ్ళని అడిగితే, మన ఫాదర్స్ కానీ మన ఫాదర్ ఇన్ లాస్ కానీ 70-80 సంవత్సరాలను అడిగితే, అరే కుక్కట్పల్లిలో కొనుక్కుంటే బాగుండేది, కొనుక్కోలేకపోయాము, లేదంటే గచ్చిబౌలిలో కొనుక్కుంటే బాగుండేది, లేదా దిల్సుఖ్ నగర్, కొన్ని ఏరియాలు అనుకుంటాం మనం. ఇలా ఇప్పుడు కుక్కట్పల్లి వచ్చినప్పుడు JNTU యూనివర్సిటీ తప్ప అక్కడ ఏమీ లేదు. జంగిల్ యూనివర్సిటీ అంటే ఎక్కడుంటే జంగుల్లోనే పెడతారు. అన్ని ఎకరాల ల్యాండ్ కావాలి కాబట్టి. ఇప్పుడు సింబియాసిస్ ఎక్కడో పెట్టారు, అది పెద్ద అడవి. సో ఇప్పుడు అలా అనుకోకుండా ముందే మనం అలారం చేస్తున్నాం పబ్లిక్ని. రియల్ ఎస్టేట్ ఒక ఏంటంటే రోటీ, కప్పడా, మకాన్లో మన ఒక భాగం. అంటే మనం ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఫుడ్ లేకుండా మీరు ఉంటారా? లేదు. బట్టలు లేకుండా ఉంటారా? ఇల్లు లేకుండా ఉంటారా? సో నేను ఎంచుకునేది ఎందుకంటే, పబ్లిక్ సేవ చేస్తూ జనాలతో ఇల్లులు కొనిపించి, ప్రాపర్టీలు కొనిపించి, ఒక ఇంటి ఓనర్ని చేయించే అది అవకాశం నాకు వచ్చింది. ఇప్పటి వరకు 11,000 మందికి పైగా హౌస్ ఓనర్స్ని, ప్రాపర్టీ ఓనర్స్, కమర్షియల్ కానీ రీటైల్ కానీ డిఫరెంట్ ప్రాపర్టీస్లో ఓనర్ చేశాను. ఒక మనిషిని పెళ్లి చేయడం కానీ, ఇల్లు కట్టడం కానీ, ఇల్లు కొనిపించడం కానీ, అది చాలా పెద్ద సంతృప్తి ఇస్తుందండి. కమిషన్ రూపంలో పెద్దగా రాపాను. ఇప్పుడు మీకు మీడియా పబ్లిక్తో డీల్ అవ్వాలి, ఇంటర్వ్యూస్ చేయాలని మీకు ఆకాంక్ష. నాకేంటంటే రియల్ ఎస్టేట్ని ఒక గుర్తింపు తేవాలి మార్కెట్లో. ఇంతకుముందు ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎవరు చేరుతారంటే, ఎందుకు పనికిరానోడు రియల్ ఎస్టేట్కి వస్తాడని ఉండేది. ఒకప్పుడు 30-40 years బ్యాక్ చూసా టాటా సుమోలు, మన సినిమా ఇందిరా సినిమాలు అట్లా చూశాను. టాటా సుమోలు వైట్ షర్ట్, కద్దరు బట్టలు, గోల్డ్ చైన్లు మెడలో వేసుకొని వస్తారు. అది సెటిల్మెంట్ అన్నారు, రియల్ ఎస్టేట్ కాదు. దాన్ని రియల్ ఎస్టేట్గా మనం అనుకునేవాళ్ళం. కానీ సెటిల్మెంట్ అంటే మీ ల్యాండ్ ఉంది, మీరు అమెరికాలో ఉన్నారు, ఆ ల్యాండ్ ఎవడో కబ్జా చేశాడు. సెటిల్మెంట్ చేయడానికి 10 టాటా సుమోలు వేసుకొని ఫుల్గా జనాలు వస్తారు. కానీ అది ఇప్పుడు 30-40 years బ్యాక్. గత లాస్ట్ 10-20 సంవత్సరాల్లో చాలా చేంజ్ వచ్చింది. రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ దిశగా అడుగులు వేస్తుంది. ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో నేను చాలాసార్లు చెప్పాను, 75 million jobs బై 2030 క్రియేట్ అవుతున్నాయి. ఎంత? 7.5 crores. అది క్యాటర్ చేయడానికి మన దగ్గర ట్రైన్ ప్రొఫెషనల్స్ లేరు యాజ్ ఆఫ్ టుడే. అదేవిధంగా $1 trillion బిజినెస్, US డాలర్స్ బిజినెస్ బై 2030, $10 trillion బై 2040. అంటే కొన్ని లక్షల కోట్లు. అది పొటెన్షియల్. సో ఈ మొబిలిటీ వ్యాలీ దగ్గర ఏమవుతుందంటే, ఇప్పుడు దాదాపు 10-15 వెంచర్స్ ఉన్నాయి ఆల్రెడీ. మెయిన్ రోడ్ సైడ్ ఉన్నాయి. మెయిన్ రోడ్ ఇంకా మొబిలిటీ నవాబ్పేట దాటిన తర్వాత సంగారెడ్డికి కూడా వెళ్ళిపోయింది. నవాబ్పేట విలేజ్ దాటిన తర్వాత సంగారెడ్డి, ఇంకా ముందు కూడా వచ్చేసాయి వెంచర్స్. కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇండస్ట్రీ ప్రస్తుతానికి స్టార్ట్ అవ్వలేదు. ఈ 2000 acres అనేది పెట్టారు, కానీ
స్టార్ట్ అవ్వలేదు. ఒకసారి అది యాక్టివిటీ స్టార్ట్ అయిందంటే దిస్ ఈస్ గోయింగ్ టు ది ప్రైసెస్ ఆర్ గోయింగ్ టు లైక్ ఎ రాకెట్. ఓకే. రాకెట్ జెట్ స్పీడ్ అంటాం కదా, ఎంత స్పీడ్ వెళ్తుందో అంత స్పీడ్. అంటే అప్పటికి గచ్చిబౌలి కుక్కటిపల్లిని బీట్ చేసే స్టేజెస్ ఉన్నాయి. ఇది ఒకటే కదా, ఇలా మన మాట్లాడుకున్నాం వేరే సంవత్సరాల్లో. స్టేట్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు ఆ ప్లాన్ జరిగితే కనుక రియల్ ఎస్టేట్కి నెక్స్ట్ 10 years దెర్ ఇస్ నో లుక్ బ్యాక్. హైదరాబాద్ ఈజ్ ద ఫాస్టెస్ట్ సిటీ గ్రోయింగ్ ఇన్ ది కంట్రీ. లోయెస్ట్ ప్రైస్ అఫోర్డబిలిటీ మన దగ్గర ఉంది. మా చెన్నైలో బెంగళూరులో 60,000-70,000 అడుగు అమ్ముతున్నాం ఫ్లాట్. ఎంత? 60,000-70,000 50,000 తక్కువ లేదు. అంటే మంచి ఏరియాస్లో, మన బంజారాహిల్స్ జూబ్లీస్ లాంటి ఏరియాస్లో. ఈ మొబిలిటీ వ్యాలీ అనేది వీళ్ళు కూడా నెక్స్ట్ 5 years to 10 yearsలో చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఆ ఇండస్ట్రీ జోన్ కానీ స్టార్ట్ అయిందంటే మీకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నాకు తెలిసి 10 నుండి 20,000 లోపే దొరుకుతున్నాయి. 15,000 నుండి 20,000 మెయిన్ రోడ్ సైడు, కొద్దిగా లోన్కి వెళ్తే 8 నుండి 10,000 15,000 జరుగుతున్నాయి. అది కొనుక్కుంటే నెక్స్ట్ 5 yearsలో 1 lakh rupees అయ్యే ఛాన్స్ ఉంది. సో వన్ ఆఫ్ ది గోల్డెన్ మైన్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఇన్ ఏ లాంగ్ టర్మ్. ఇవాళ పెట్టుకొని 2 సంవత్సరాలకు అమ్ముకుందాం అనుకుంటే ప్లీజ్ డూ నాట్ గో దేర్. ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీ వచ్చిన తర్వాత, ఇండస్ట్రీ మీన్స్ వాట్? ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. రోడ్లు ఆల్రెడీ 100 feet రోడ్ ఫేసింగ్ ఉంది అక్కడ. అదైంది. ఈ 2 వచ్చినాయంటే ఆటోమేటిక్గా మిగతావి డెవలప్ అయిపోతాయి. అది డెవలప్ అయిందంటే రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది. ఒకసారి ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ పడిందంటే మిగతావన్నీ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్. మ్యాథమెటిక్స్లో ఫార్ములా ఉంటుంది, ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్. సో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అప్కమింగ్ హబ్ ఆఫ్ రియాలిటీ. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ ఎవరైనా కావాలనుకుంటే దే కెన్ కాలర్స్. బయర్స్ అందరూ కూడా ఒక రిక్వెస్ట్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు అక్రాస్ ది గ్లోబ్ మన ఛానల్లో చూసి 1 minute చెప్పండి. 2 కోట్లు పెట్టేవాడు 1 minute నేను ఎలా చెప్పగలుగుతాను? సో గర్వం కాదండి, రిక్వెస్ట్ చేస్తాను. మీరు 1/2 hour 1 hour టైం తీసుకుంటేనే మీతో డీటెయిల్గా మీ పేషెంట్ టు పేషెంట్ డిసీజ్ ఒకటి ఉన్నా మందులు వేరిస్తారు డాక్టర్లు. ఇప్పుడు మీ ఎవరికైనా పేషెంట్కి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చేది అనుకోండి, ఎలాగైనా మందులు ఇస్తాడా? ఫస్ట్ అడుగు ఇంట్రోగేషన్ జరుగుతుంది, నెక్స్ట్ టెస్టులు రాస్తాం, నెక్స్ట్ డయాగ్నైజ్ చేసి మందులు రాస్తాం. ఆ మందులు కరెక్ట్ పని చేస్తాను ఎవరు 1 రోజులు వాటి రాని చూస్తాం అంటాడు. అదే రియల్ ఎస్టేట్ కూడా ద బిగ్గర్ దట్. అక్కడ మీరు 100,000 ఖర్చు పెడితే ఇక్కడ 2 కోట్లు ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు. సో టేక్ సమ్ అపాయింట్మెంట్, గివ్ అస్ ఒక 1-to-1 మాట్లాడండి, ఒక 1 hour మాట్లాడి మీ ప్రాబ్లమ్ కంప్లీట్గా అనలైజ్ చేసి విల్ హెల్ప్ యూ. మా పట్టుదల, మా ఇంటెన్షన్ అంటే మీ పెట్టుబడి సేఫ్గా ఉండాలి. సో 1 minute, జస్ట్ 1 question 1 minute అనేది యు ఆర్ మేకింగ్ మీ టు టెల్ యూ రాంగ్ ఆన్సర్స్. అది నా సజెషన్ అండ్ రిక్వెస్ట్. అదర్వైజ్ ఈ ఏరియాలో ఇంకేమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలి, డిటీసీపీ ఉంది, హెచ్ఎండిఏ వస్తుంది, మన లేఅవుట్స్, ఫామ్ ల్యాండ్స్, ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా ఇట్స్ గోయింగ్ టు రైజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నంద రామేశ్వరరావు. థ్యాంక్ యూ.